పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. బీఆర్ఎస్లో కేటీఆర్ వర్సెస్ హరీష్, గులాబీ దళంలో ముదురుతున్న వారసత్వ పోరు, అగ్రనాయకుల మధ్య పెరుగుతున్న దూరం, అస్తిత్వ సంక్షోభంలో భారత రాష్ట్ర సమితి, వ్యూహాత్మకంగా అమెరికా పయనమైన హరీష్ రావు. తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా దశాబ్ద కాలం పాటు అధికార పీఠాన్ని శాసించిన భారత రాష్ట్ర సమితి ప్రస్తుతం ఎన్నడూ లేని విధంగా తీవ్ర అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కోలుకుంటుందనుకున్న గులాబీ పార్టీ పరిస్థితి రోజు రోజుకు ఉడకని చందంగా మారుతుంది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బలమైన ప్రజా పోరాటాలు నిర్మించడంలో విఫలమవుతుందనే వాదన పార్టీ కేడర్లోనే బలంగా వినిపిస్తుంది. ఈ క్లిష్ట సమయంలో పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు క్రియాశీలక రాజకీయాలకు కొంత దూరంగా ఉండడం అంతర్గత నాయకత్వాలేమని స్పష్టం చేస్తుంది. ముఖ్యంగా పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ నాయకత్వ శైలిపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ట్రబుల్ షూటర్ హరీష్ రావుతో ఆయనకు మధ్య దూరం పెరుగుతుందనే వార్తలు గులాబీ శ్రేణుల్లో కొత్త కంపనాలు సృష్టిస్తున్నాయి. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్నికల వ్యూహాలు రచించాలన్నా లేదా చెల్లాచెదరవుతున్న కేడర్ను ఏకం చేయాలన్నా ఎప్పుడూ ముందుండే నాయకుడు తన్నీరు హరీష్ రావు. ప్రస్తుతం పార్టీని గట్టెక్కించాలంటే ఆయనకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించాలని మేజార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం కోరుకుంటుంది. అయితే పార్టీలో గత కొంతకాలంగా సాగుతున్న కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు కోల్డ్ వార్ కారణంగా ఆయనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదనే అసంతృప్తి హరీష్ అనుచరుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజా సమస్యలపై రాజులేని పోరాటాలు చేయడం కంటే కేటీఆర్ కేవలం వ్యక్తిగత దూషణలకు సోషల్ మీడియా వేదికగా సాగే మాటల యుద్ధానికే ప్రాధాన్యత ఇస్తున్నారని పార్టీలో ఒక వర్గం గట్టిగా వాదిస్తుంది. కేటీఆర్ శైలి కేవలం పట్టణ ఓటర్లను, ఐటీ కారిడార్లను ఆకట్టుకునేలా ఉందే తప్ప గ్రామీణ స్థాయిలో పార్టీని బలోపేతం చేయలేకపోతుందన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన ఫోక్సో కేసు విషయంలో బీఆర్ఎస్ అనుసరించిన వైఖరి పార్టీలో స్పష్టమైన చీలికను తెచ్చింది. రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని ప్రత్యర్థుల వ్యక్తిగత కుటుంబ అంశాలను అస్త్రంగా మార్చుకోవడం ద్వారా పార్టీ ప్రతిష్ట జిగదారుతుందని హరీష్ రావు భావించినట్లు సమాచారం. ఈ తరహా వ్యూహాలు ప్రజల్లో నెగిటివ్ మైలేజ్ని తెస్తాయని హెచ్చరించినప్పటికీ సోషల్ మీడియా వింగ్ ప్రత్యర్థులను ట్రోల్ చేయడానికి ప్రాధాన్యత ఇవ్వడంతో హరీష్ రావు తీవ్ర అసంతృప్తికి గురైనట్లుగా తెలుస్తుంది. అందుకే ఆ వివాద సమయంలో ఆయన పూర్తిగా మౌనం పాటించారు. పార్టీ అనుసరిస్తున్న ఈ సోషల్ మీడియా ధోరణి గ్రౌండ్ రియాలిటీకి చాలా దూరంగా ఉందనే వాదన పార్టీ సీనియర్లో సైతం వినిపిస్తుంది. రాష్ట్రంలో రాజకీయ సెగలు గరిష్ట స్థాయిలో ఉన్న తరుణంలో హరీష్ రావు తన కుమారుడి గ్రాడ్యుయేషన్ వేడుకల పేరుతో అమెరికా పయనం కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కేవలం విదేశాలకు వెళ్లడమే కాకుండా కొన్నాళ్ల పాటు ఆయన అక్కడే ఉంటారని చెప్పడం వెనుక ఒక వ్యూహాత్మక మౌనం ఉందని అనుమానాలు బలపడుతున్నాయి. పార్టీలో జరుగుతున్న పరిణామాలకు నిరసనగా వివాదాలకు దూరంగా ఉండేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నట్లు పొలిటికల్ సర్కిల్లో ప్రచారం సాగుతుంది. ఒకప్పుడు కేసీఆర్ మాటే శాసనంగా నడిచిన పార్టీలో ఇప్పుడు నేతల మధ్య సమన్వయం లోపించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఒక క్లిష్టమైన కూడల్లో నిలబడింది. అనిశ్చితిని గమనిస్తున్న ద్వితీయ శ్రేణి నాయకత్వం తమ రాజకీయ భవిష్యత్తు కోసం ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారిస్తున్నారు. హరీష్ రావు అమెరికా పర్యటన ముగించుకొని తిరిగి వచ్చిన తర్వాతే పార్టీలో అసలు రంగు బయటపడుతుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆయన తిరిగి వచ్చాక పార్టీ పగ్గాల్లో ఏవైనా మార్పులుంటాయా, లేక ఆయనే తన రాజకీయ దారి తాను చూసుకుంటారా అనే చర్చ ఇప్పుడు వెబ్ మీడియాలో జోరుగా సాగుతుంది. ఈ గందరగోళంలో ఉన్న కేడర్ను గట్టెక్కించాలంటే మళ్ళీ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి నాయకత్వ మార్పులపై, బాధ్యతల విభజనపై స్పష్టత ఇస్తే తప్ప గులాబీ కోటలో శాంతి చేకూరడం కష్టమేనని కనిపిస్తుంది. అమెరికా నుంచి హరీష్ రావు తిరిగి వచ్చేలోపు తెలంగాణ రాజకీయాల్లో ఇంకెన్ని మలుపులు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.